హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్నాళ్ళకి ఆదర్శ్ వచ్చింది కదా, ఇక మన ఆదర్శ్ అయితే ముకుందతో మనసు విప్పి అంతా చెప్పేస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు తను అలా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, దానికి కారణం ఏంటని చెప్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. మా ముకుందతోటి, ముకుంద నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, ఆ విషయం తెలుసుకుని మురారి తన ప్రేమను త్యాగం చేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసిండు. కానీ ఆ విషయం నాకు తెలియదు. అట్లీస్ట్ నాకు తెలుసుంటే నేను ఆ పెళ్ళిని ఒప్పుకునేవాడిని కాదు. కానీ మురారి కూడా నిన్ను ప్రేమించాడు అనే విషయం నాకు చివరి వరకు తెలియదు ముకుంద. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం వాడికి తెలుసు. అందువల్ల ఆ విషయం తెలుసుకొని మన ఇద్దరిని కలపాలని తన ప్రేమను త్యాగం చేసి మన ఇద్దరిని కలిపిండు. నిజంగా అలా ఎందుకు చేశాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా మురారి అలా ఒక చేయడానికి గల కారణం ఏంటంటే, ఒకటి నా మీద ఇష్టం, ఇంకొకటి వచ్చేసి తను ప్రేమించిన అమ్మాయిని తనకంటే ఎక్కువగా నేను ప్రేమించగలను అనే నమ్మకంతోనే తను ఆ పని చేయగలిగాడు అని మన ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆ మాటలకి మన ముకుంద కొంచెం కాంప్రమైజ్ అయినట్లే అనిపించింది. తను చెప్పిన ప్రతి విషయాన్ని తను బ్రెయిన్లోకి ఎక్కించుకుంది. బట్ తన మనసు అనేది మారుతుందా లేదా అనేది మనం ఇంకా వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా కొంచెం టైం పడుతుంది కదా, ఆదర్శే తన్ని మార్చుకోవాలి. తన మాటలతోటి, తన ప్రేమతోటి ముకుందని మారుస్తాడు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ ముకుందని మార్చుకుంటాడని మీకు అనిపిస్తే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్ గారు అయితే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు అలా జరగడానికి గల పాసిబిలిటీస్ ఏంటి, అలా ఎందుకు జరిగింది అని ప్రతిదీ మన ముకుంద గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా నా మీద నీకు చాలా కోపం ఉండుంటుంది, నేను నిన్ను అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయా కదా, అందుకే నీకు నా పైన కోపం ఉండుంటుంది అని ఆదర్శ్ అంటుంటాడు. నిజంగా నీ తాళి చాలా గొప్పది, నేను చనిపోవాలని ప్రతి యుద్ధానికి ఎదురు వెళ్ళాను, ప్రతి సైనికుడికి నేనే ముందు నుంచుని నా ప్రాణాన్ని బలి ఇవ్వాలనుకున్నా. కానీ నీ తాళి నిజంగా గట్టిది, అది నన్ను కాపాడింది. నిజంగా అంత బలం ఉన్నట్టుంది పెళ్ళికి, అందుకే మన బంధం ఇంకా నిలబడింది. అయినా నాకు పిచ్చి కానీ గుండెలపైన నేను కట్టిన తాళినే మోస్తున్నావు నువ్వు, నన్ను యాక్సెప్ట్ చేసేదానివి కాదు. ఆ ఒక్క చిన్న విషయాన్ని తెలుసుకుండా నేను ఎన్ని రోజులు టైం వేస్ట్ చేశాను అనవసరంగా. ఆ చిన్న విషయాన్ని తెలుసుకుని ఉంటే ఈ హ్యాపీనెస్ అంత దూరం అయ్యేది కాదు. నేను నా హ్యాపీనెస్ను నేను చేయగలిగేదాన్ని, పొందగలిగేవాడిని అని మన ఆదర్శ్ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నుంచి అయినా పర్లేదు, ఇక నుంచి వచ్చాను కదా, ఆ ప్రేమను నేను పొందగలను కదా అని ముకుందతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే ఏమీ మాట్లాడకుండా స్టాచ్యూ లెక్క తను చెప్పే మాటలను వింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రేమ దొరుకుతుంది అనే నమ్మకంతోనే మళ్ళీ తిరిగి వచ్చాను, నువ్వు మారావు అనే నమ్మకాన్ని నాకు కలిగించిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు మురారి కృష్ణ ఇద్దరు. నువ్వు నా నమ్మకాన్ని నువ్వు బలపరుస్తావు కదా, మన ఇద్దరి మధ్య బంధం గట్టిగా నిలబడుతుంది కదా, నీ ప్రేమను నాకు అందిస్తావు కదా ఆదర్శ్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అడే ప్రతి మాటకి ముకుంద దగ్గర సమాధానం లేదు, ఏం చెప్పాలో కూడా తనకి తెలియటం లేదు. కానీ ఉన్న సిచ్యువేషన్ను ఎలాగో తను కవర్ చేసేసింది ఫ్రెండ్స్. నువ్వు చాలా జర్నీ చేసేసి అలసిపోయొచ్చావు కదా, వెంటనే నువ్వు ఫ్రెష్ అవ్వు ముందు, తర్వాత మనం మాట్లాడుకుందాం అని ముకుంద అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఓకే, ఇక నీ చెయ్యి విడిచిపెట్టను, నీ చెయ్యి విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని ముకుందకి మాటిస్తాడు ఫ్రెండ్స్. ఇంకెప్పుడు నీతోనే కలిసి ఉంటాను ముకుంద అని మాటిస్తాడు ఫ్రెండ్స్ మన ఆదర్శ్ అయితే. నిజంగా ఆదర్శ్ ముకుందాల మధ్య కనుక బంధం గట్టిగా ఏర్పడితే కనుక ఆ బంధం ఎన్నటికీ విడదీయలేని బంధంగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ మరియు మురారి చేసిన ఈ గొప్ప పని నిజంగా వాళ్ళ జీవితాలను నిలబెట్టింది ఫ్రెండ్స్. ఇద్దరి జీవితాలను కలిపింది, వాళ్ళ జీవితాలను కాపాడటానికి, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండడానికి చాలా పునాదులు వేశారు. అందులో మెయిన్ పాత్ర మన కృష్ణ గారిది అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. తింగరి పిల్ల అని మన కృష్ణని అంటూ ఉంటారు, కానీ తింగరి పిల్ల అయినా సరే ఎంత తెలివిగా ఒక కపుల్ని కలిపింది, వాళ్ళ జీవితాలు నిలబెట్టిందో కదా. నిజంగా అంత ధైర్యం, అంత తెగువ అందరికీ ఉండదు కదా. నిజంగా మనం కృష్ణ గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అన్నిటినీ తన చిరునవ్వుతో వాటిని
ఓవర్కమ్ చేసేసి ఎదుటివారికి కూడా తనలో ఉన్న బాధను తను మించుకుని ఎదుటివారికి సంతోషాన్ని పంచాలనుకునే ఒక గొప్ప లక్షణం మన కృష్ణ గారిలో ఉంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా అదే విషయాన్ని గ్రహించింది. తను కూడా అదే అనుకుంటూ ఉంటుంది, కృష్ణ గారు నేను కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా, అన్నీ మర్చిపోయి ఇక నా జీవితంలో ఈ ఎక్కట్లు తప్పవా, నా జీవితం మొత్తం ఇలా సమస్యలకి సమాధానాలకి ప్రశ్నలకి మధ్య నలుగుతూనే ఉండాలి, నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నాను అని మన ముకుంద పదే పదే ప్రశ్నించుకుంటుంటుంది ఫ్రెండ్స్ కృష్ణ గారిని చూసి. కృష్ణలాగా నేను కూడా జాలీగా హ్యాపీగా అందరితో కలిసిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఉంటున్నాను, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఆదర్శ్ అని ఆదర్శ్కి నమ్మకాన్ని ఇచ్చేసి నువ్వు వెంటనే ఫ్రెష్ అవ్వు, మనం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అన్న ప్రతి మాటని ముకుంద తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు, మనసులో మురారిని నేను తీసేయలేకపోతున్నాను, ఆదర్శ్ని మనసులోకి రానియలేకపోతున్నాను, ఏం చేయను దేవుడా, నాకు ఎందుకు ఇంత సంకటమైన పరిస్థితి నాకు కల్పించావు అని మన ముకుంద బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఇకనైనా కలిశారు, ఇకనైనా ప్రేమగా ఉంటే బాగుండు, ఇద్దరు కలిసి చాలా సంతోషంగా, నాకు సంతోషంగా ఉంది, ఎంత ప్రేమను దాచుకున్నారు ఇన్ని రోజుల నుంచి మన కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు మురారి వచ్చి, కృష్ణ ఎంత పెద్ద పని చేసేసావు కృష్ణ, నిజంగా క్రెడిట్ అంట నీకే, ముకుందని మరియు ఆదర్శని కలిపిన క్రెడిట్ అంట నీకే, నాకు ఏసీపీ సార్ కంటే కూడా కృష్ణమ్మ గుడిగానే ఎక్కువ ప్రశంసలు వచ్చేటట్టు ఉన్నాయి కృష్ణ అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ నన్ను మరీ పొగడకండి సార్, మరీ ఇంత ఎత్తేయకండి సార్ అని అంటూ ఉంటాం. మరి ఆ మాత్రం పొగడాలి కదా, నువ్వు చేసిన మంచి పనులు అన్నీ అన్నా ఎన్నా మామూలుగా లేవు కదా అని అంటే, నిన్ను పొగడటం కాదు నిన్ను అని అంటాడు, అవన్నీ ముహూర్తం పెట్టాకే సార్ ఇప్పుడు ఏం లేవు అని మన కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవునా ఏసీపీ సార్, ఏబిసిడీల అబ్బాయి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఎడతిరిగి ఆదర్శ్ తన జాబ్కి రిజైన్ చేసిండే కనుక తనకి మన వ్యాపారంలోనే ఏదో ఒక పని కల్పిద్దాము, బిజినెస్ ఏదో ఒకటి అప్పచెప్దాము అని కృష్ణ మురారి అనుకుంటూ ఉంటారు. ఏదో ఎందుకు మన పెద్దతే మన కోసం హాస్పిటల్ కట్టించారు కదా, హాస్పిటల్ని నేను ఆదర్శ్ బావగారు ఇద్దరు కలిసి చూసుకుంటాము, నో ప్రాబ్లం, ఇక మనకి ఏ ప్రాబ్లము ఉండదు, మీరు మీ డ్యూటీ చేసుకోవచ్చు అని హ్యాపీగా కృష్ణ గారు చెప్తూ ఉంటారు. సరే అని ఇద్దరు యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరూ కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర డైనింగ్ చేయడానికి. ఈలోపు మన కృష్ణ అయితే ఒక తొందర పని చేస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఆగాల, ముహూర్తానికి ఇంకా 15 రోజులు ఉందని చెప్పారు, అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని మన మురారి గారు అనటంతో మన కృష్ణ గారు అయితే సీక్రెట్గా ఒక కిస్ ఇచ్చేసి మన మురారి గారికి వెంటనే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, ఉరుక్కుంటా హడావుడిగా. ఇంకా దానికి చూసి మన మురారి గారు అయితే చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్కి అందరు రెడీ చేస్తూ ఉంటారు. మన కృష్ణ కూడా వచ్చేసి అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు పెట్టడానికి రెడీ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ వచ్చారు కదా, ఇంకెవరైనా రావాలా అని అందరినీ అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను తింగరి అమ్మాయిని అంటూ, నేను పెద్ద పెద్ద పనులు చేసిన ఇంకా తింగరి అమ్మాయిని అంటున్నావా అని రేవతి అత్తయ్యని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాట అనకు, నన్ను మింగేసే, ఇంకా ఆ మాట నన్ను అనకు ఇంకెప్పుడు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇలా పెద్ద నువ్వు తింగరదానివి, మొగుడిని నీ చుట్టూ తిప్పుకోవడంలో తప్పేముంది, నీ మొగుడు నీ చుట్టూ నీ కొంగు పెట్టుకుని తిరగాలి కదా, అదే కదా బాగుంటుంది, చూడటానికి అలానే బాగుంటుంది. ఈలోపు ఆదర్శ్ మరి ముకుంద కూడా కలిసి ఎంచక్కా రెడీ అయిపోయి వాళ్ళు కూడా భోజనం చేయడానికి వచ్చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు పెద్ద అత్తయ్య గారు కూడా తన సెటైర్తో కృష్ణని కొంచెం ఏడిపించేస్తూ ఉంటుంది. దాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఫన్నీగా నిలబడి, నువ్వు మీ భర్తను కొంగుని పెట్టుకుని తిరుగు, లేకపోతే మధ్యలోకి ఎవరైనా వచ్చేస్తారు, జాగ్రత్త కృష్ణ అని మన పెద్ద అత్తయ్య గారు సలహా ఇచ్చేస్తుంటుంది ఫ్రెండ్స్. సరే పెద్ద అత్తయ్య అలాగే చేస్తానంటారు. ఈలోపు ఆదర్శ్ రావడంతో ఆదర్శ్ కూర్చోటి, రానా నాకు కూర్చో, నీకు ఇష్టమైన వంటలన్నీ చేసాం ఈరోజు, నువ్వు హ్యాపీగా తినాలి అని వాళ్ళ మమ్మీ అనటంతో ఓకే అని ఆదర్శ్ కూర్చొని ఉంటాడు. అత్తయ్య ఈరోజు వంటలన్నీ మన ఆదర్శ్ కోసం, పెద్ద అత్తయ్య ఆదర్శ్ వడ్డిస్తాడు, మనకేం వడ్డించరు, మనం మామూలుగానే తినాలి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మన కృష్ణ గారు అయితే సెటైర్లు వేస్తూ ఉంటారు పెద్ద అత్తయ్య గారి మీద, ఓన్లీ ఆదర్శ్కేమంట మన పెద్ద అత్తయ్య గారు వడ్డిస్తారు, మనకేమీ లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద కూడా కృష్ణ గురించి ఆలోచిస్తూ, కృష్ణలాగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటే బాగుండు కదా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారిగా కృష్ణ కృష్ణ అని పెద్దగా అరుచుకుంటూ వస్తారు ఫ్రెండ్స్. అంటే జస్ట్ అట్లా
క్రిష్ వచ్చేసింది కదా, ఆ ఫీలింగ్స్ అని గుర్తు చేసుకుని, ఏమైందిరా ఎందుకు అలా అరుస్తున్నావురా భయపడే విధంగా పెద్దగా, ఏం విషయం జరిగింది, కృష్ణ కోసం ఎందుకు ఏడుతున్నావు, ఎత్తుతానికి ఇలా కారణం ఏంది అని ఉంటావు. అదేం లేదు పెద్దమ్మ, జస్ట్ క్యాజువల్గానే ఉంటాను అంతే, అందరూ భోజనానికి వచ్చారనే విషయం తెలియక అలా అరిశాను, తను ఒకటే ఒంటరిగా ఉందనుకుని అలా అంటే ఏం చెప్దామనుకుని అరిసావు చెప్పరా బాబు అని అందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఏబిసిడీల అబ్బాయికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఏదైనా ఉంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి కదా, అలా పెద్దగా అరుచుకుంటూ వచ్చి అందరి ముందు తిరిగిపోయారు, అయ్యో అనుకుంటా. ఈలోపు పెద్ద అత్తయ్య అయితే అసలు ఏం జరిగిందిరా, ఎందుకు అలా పిలుసు, ఏంటి చెప్పు అని, సంగతి ఏంటో చెప్పవా, మాకు చెప్పవా, అంత సీక్రెటా అని పెద్ద అత్తయ్య గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదు పెద్దమ్మ, జస్ట్ క్యాజువల్ థింగే, అందరూ వినదగ్గ వినవలసిన విషయమే అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే ముందు, ఆదర్శ్ దగ్గరికి వచ్చే ముందు మన కృష్ణ ఒక నెంబర్ ఉన్న తాళం కొంది, ఆ తాళం వేసేసి ఆ నెంబర్ మర్చిపోయింది, ఆ నెంబర్ ఇంకా గుర్తు రాలేదంట. అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, తను ఏ నెంబర్ తీసుకుని ఏ నెంబర్తో లాక్ చేసిందా అనే విషయం ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఆ తాళం ఇప్పుడు విడిపోయింది, కానీ కృష్ణ దాని గురించి పట్టించుకోవటం లేదు అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా, ఏ నెంబరు, అసలు ఏంటి కథ అంటే, మనం ఫింగర్ కృష్ణకి బ్రెయిన్ లేదు కదా, అందుకే ఆ నెంబర్ని మర్చిపోయింది తను, అందుకే తను ఏ విషయాన్ని చెప్పలేదు, అలా ఓపెన్ చేయడానికి కుదరలేదు అని మన మురారి గారు ఒక స్టోరీ లెక్క చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. దాని విని కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతున్నారు. దాంట్లో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ ఉందని నాకు కూడా అప్పటి వరకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. నిజంగా మన మురారి గారు కృష్ణ గారి మధ్య ఉన్న అలాక్ అనేది ఇక విడిపోయిందని, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక విషయాన్ని మురారి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని నాకు చివరికి అర్థమైంది ఫ్రెండ్స్. ఇక మన ఆదర్శ్ అయితే వాళ్ళ మమ్మీకి కూడా వడ్డిచ్చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులు అవుతుంది తినక, మన ఇద్దరం కలిసి తిందాం మమ్మీ అంటాడు. దాంట్లో ఇక ఆదర్శం కూడా వాళ్ళ అమ్మగారికి భోజనం వడ్డిచ్చేసి ఇద్దరు తినిపించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఇన్నాళ్ళు తను మిస్ అయిన ప్రేమనంతా ఆదర్శ్కి ఒక్క రోజులో చూపించేసింది ఫ్రెండ్స్. మన పెద్దమ్మ గారు అయితే నిజంగా చాలా ప్రేమగా తన ఆప్యాయతని, ప్రేమ అన్నీ కలిపి ముద్దలుగా చేసి తన కొడుకు తినిపిస్తుంది. మన ఆదర్శ్ కూడా భోజనాన్ని కలిపేసి వాళ్ళ అమ్మగారికి తినిపించేశారు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి గారు అయితే, కృష్ణ నువ్వేదో సలహా ఇద్దాం అనుకున్నావు కదా, మన పెద్ద అత్తయ్య గారికి ఏం సలహా ఇద్దాం అనుకున్నావు ఏంటి అని అంటే, నేను ముకుందని తినమని చెప్పి ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరికి వడ్డిస్తే బాగుండు కదా అని అనుకున్నాను, కానీ అది జరగదని నాకు అర్థమైంది క్లియర్గా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం అవసరం లేదు, నేనే వడ్డిస్తానని పెద్ద అత్తయ్య అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా ఇన్నాళ్ళ దూరానికి ఇద్దరు ఒక బ్రేక్ చెప్పేశారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా మైమర్చిపోయి ఉన్న ప్రేమనంతా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నిజంగా ప్రేమ అంటే అదేనా అని అందరి కుటుంబ సభ్యులకు అనిపించింది ఫ్రెండ్స్. అమ్మ కొడుకుల ప్రేమ చూసి కుటుంబ సభ్యులందరూ చాలా మురిసిపోయారు ఫ్రెండ్స్. ఇంకేంటి ఆదర్శ సంగతులు, జాబ్ రిజైన్ చేసావు కదా, ఇంక ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు, అసలు జాబ్ ఎందుకు రిజైన్ చేసావు అని పెద్ద అత్తయ్య గారు అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అదేం లేదమ్మా, క్యాజువల్గానే ఇక రోజు సంవత్సరంలో నేను ఏం చేసినా సరే మామూలుగా థింగ్సే జరిగినాయి, అంత పెద్ద విశేషాలు ఏమీ నా లైఫ్లో జరగలేదు, మీ దగ్గర ఉన్న విశేషాలన్నీ కూడా నా దగ్గర లేవు, ఒంటరి వాడిని కదా, నా దగ్గర ఏముంటాయి అని ఆదర్శ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అసలు జాబ్ ఎందుకు రిజైన్ చేసావు అనే విషయాన్ని వాళ్ళ అమ్మగారు అడుగుతుండగా ఆ విషయాన్ని చెప్తూ ఇంకా ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.